అందరికీ నమస్కారం. బిఎస్ఎల్ లాగ్స్ అండ్ కిచెన్కి స్వాగతం. ఇవాటిలాగేంటంటేనండి, రామాయణం రామాయణం సీతారాముల సుందర చరితము, సీతారాముల సుందర చరితం. జై శ్రీరామ్. ఇంతవరకు కూడానండి శ్రీమద్ రామాయణంలోని బాలకాండ, అయోధ్యకాండ మీరు ఎంతో ఆదరించారండి. ఆదరించిన మీ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలుపుతూ, సీతారాముల సంపూర్ణ అనుగ్రహం మీకు సదా రక్షగా ఉండాలని మనసారా కోరుకుంటూ అరణ్యకాండ చెప్పుకుందామండి గేయ రూపంలో. అరణ్యకాండ అంటే సీతారామ లక్ష్మణులు అత్రి మహర్షి అనసూయాదేవి దగ్గర ఆశీస్సులు పొంది దండకారణ్యంలోకి అడుగుపెట్టారండి. అక్కడ ఎలా ఉందంటేనండి, పచ్చ పచ్చని పచ్చిక బయళ్ళు పర్ణశాలలు, పచ్చ పచ్చని పచ్చిక బయళ్ళు పర్ణశాలలు, కనుల విందుగా కనిపిస్తున్న మహర్షులు ఋషిపత్నులు, కనుల విందుగా కనిపిస్తున్న మహర్షులు ఋషిపత్నులు, వినుల విందుగా వినిపిస్తున్న వేద మంత్రాలు, వినుల విందుగా వినిపిస్తున్న వేద మంత్రాలు, భువికి దిగి వచ్చిన దివిలాగా ఉన్నది, భువికి దిగి వచ్చిన దివిలాగా ఉన్నది. ఋషుల మీద గౌరవముతో ఎంతో భక్తితో, ఋషుల మీద గౌరవముతో ఎంతో భక్తితో వింటినారి విప్పినారు వినయముగా నమస్కరించిరి, వింటినారి విప్పినారు వినయముగా నమస్కరించిరి, తామెవరో చెప్పిరి ఆశీస్సులు పొందిరి, తాము ఎవరో చెప్పిరి ఆశీస్సులు పొందిరి, స్థలము కాస్త ఇమ్మని ప్రార్థించిరి,